హాయ్ సార్. హలో అమ్మా. సార్ మనకి స్క్రీనింగ్ ద్వారా ఎర్లీగా తెలుసుకోగలిగే క్యాన్సర్స్ ఏంటి సార్? ఫస్ట్ మనం మెన్లో ఉమెన్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటో తెలుసుకుందాం. మెన్లో కామన్గా చూసేది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అలాగే పెద్ద పేరుకి సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా కామన్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్క్రీనింగ్ ద్వారా అర్లీగా తెలుసుకోవచ్చు. అలాగే ఫీమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ చాలా కామన్గా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్క్రీనింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సార్ మన ఇండియాలో స్క్రీనింగ్ చేసుకోవడానికి ఒక ఐడియల్ ఏజ్ అనేది ఉందా మెన్ అండ్ ఉమెన్కి? సో ఐడియల్ ఏజ్ అని చెప్పాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ 20 years ఆఫ్ ఏజ్. అంటే గైడ్లైన్స్, ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 years బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. సో మన ఎర్లియస్ట్ స్క్రీనింగ్ 20 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐడియల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసిన స్క్రీనింగ్ అనేది ఫీమేల్స్లో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 years. అంటే ఫస్ట్ స్క్రీనింగ్ షుడ్ బి విత్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. సో అట్లీస్ట్ మన ఇండియాకి వచ్చేసరికి కనీసం 35 years కన్నా కూడా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ తర్వాత 40 yearsకి మ్యామోగ్రామ్తో పాటు బ్రెస్ట్ స్క్రీనింగ్, ఆ తర్వాత 50 yearsకి కోలోరెక్టల్ స్క్రీనింగ్, లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అలాగే మగవాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ స్క్రీనింగ్ అనేది కనీసం 45 years కన్నా స్టార్ట్ చేసుకోవాలి. సో 45 yearsలో ఫస్ట్ మగవాళ్ళు కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్తో స్టార్ట్ చేసుకుంటూ ఆ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్, లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సార్ మన ఇండియన్స్లో స్క్రీనింగ్ చేసుకోవడము కొంతమంది డిలే చేస్తుంటారు. సో ఈ డిలే చేయడం వల్ల ఏదైనా రిస్క్ అంటారా, లేదంటే ఎనీ డేంజరస్ సిచ్యుయేషన్ ఏదైనా అవుతుందంటారా? అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ ఇండియా డయాగ్నోస్ వెరీ అడ్వాన్స్ స్టేజ్ అమ్మా. ఎప్పుడు కూడా క్యాన్సర్ని ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో అట్లీస్ట్ మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 60% ఆఫ్ కేసెస్ ఆర్ డయాగ్నోస్ ఇన్ 3rd and 4th stages. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం 3rd stage డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో మనం ఎర్లీ డయాగ్నోసిస్ అలాగే స్క్రీనింగ్ డిలే చేయటం మూలంగా ఖచ్చితంగా క్యాన్సర్ స్టేజ్ అడ్వాన్స్ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ని చాలామంది డిలే చేస్తూ ఉంటారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే చాలామందికి క్యాన్సర్ గురించి, క్యాన్సర్ సిమ్టమ్స్ గురించి అవగాహన ఉండదు. అలాగే ఈ స్క్రీనింగ్ చేయటం మూలంగా, అంటే స్క్రీనింగ్ అంటే ఏంటంటే క్యాన్సర్ సిమ్టమ్స్ బయటపడక ముందే, అంటే 0 stageలోనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడాన్ని స్క్రీనింగ్ అంటారు. అంటే స్క్రీనింగ్ అనే ఒక పద్ధతి ఉంది, దీనివల్ల అర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇలాగ క్యాన్సర్ సిమ్టమ్స్ వీటి గురించి అవగాహన లేపటం మూలంగా చాలామంది డిలే చేస్తూ ఉంటారు. ఇది కాకుండా చాలామందికి స్క్రీనింగ్కి వెళ్ళాలంటే భయం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏం చెబుతారు, నాకు ఏం జబ్బు ఉంది, అలాగే ఎంత ఖర్చు అవుతుంది అన్న ఒక భయం. ఇంకోటేమో డినయల్ అంటారు. అంటే ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నా నాకు క్యాన్సర్ రాదు, నాకేం కాదు, ఒక డినయల్ మోడ్లో ఉంటారు. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మన దేశంలో మహిళల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోరు. ఎప్పుడు ఫ్యామిలీకి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇంట్లో అవసరాలన్నీ తీరిన తర్వాతే వాళ్ళ హెల్త్కి ప్రయారిటీ ఇస్తారు. కానీ అందరికీ కూడా ఈ క్యాన్సర్ గురించి, ఈ స్క్రీనింగ్ గురించి అవగాహన చాలా అవసరం.